ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు బాబా గారు ఒక చక్కటి అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఏంటంటే ఈ మాస శివరాత్రికి బాబా గారు మన కోసం ఒక మంచి శుభవార్తనైతే తీసుకొచ్చారంటండి. ఈ శుభవార్త మీరు వింటే మీ జీవితమే మారిపోతుందని బాబా గారు చెప్తున్నారు. ఏంటో ఆ శుభవార్త తెలుసుకుందాం రండి. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి, లేదా ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి. భక్తులందరికీ బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఓం నమః శివాయ అని మీరు ఈ రోజు పలికితే ఓ శుభవార్త మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ మాస శివరాత్రి ప్రత్యేకం, ఎందుకంటే ఈరోజు బాబా ఒక స్పష్టమైన సందేశాన్ని పంపుతున్నారు. ఈరోజు మీరు చేసే ఒక్క పని మీ జీవితాన్ని వెలుగులోనికి తీసుకొస్తుంది. ఈ వీడియోలో బాబా ఏం చెప్పారు, ఆ శుభవార్త ఏమిటి, మనం ఏం చేయాలి అన్నీ తెలుసుకుందాం రండి. శివుని నామాన్ని మాస శివరాత్రి రోజున పలికేవాడు పాపాల నుండి విముక్తి పొందుతాడు తల్లి. అది నమ్మకమైతే చేయి పట్టుకొని నన్ను చూసుకోండి, నేను మార్పును చూపిస్తాను అంటున్నారు బాబా గారు. ఈ రాత్రి సాధన, పూజ, జాగరణ ఇవన్నీ మన కర్మల్ని శుద్ధం చేస్తుంటాయి. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ రాత్రి భగవంతుడు మన మనసులోనికి అడుగు పెడతాడు, నీ తలుపులు తెరిచే సమయం ఇదే తల్లి అంటున్నారు. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఈ జపం చేసిన వారికే నేను దారి చూపగలను, శివుడే మార్గం, నేను పుట్టు. శివుని నామం అంటే మన బాధలు, పాపాలు అన్నీ తొలగిపోతాయి. ఈ మాస శివరాత్రి రోజు నుంచి మీ ఉద్యోగం లేదా జీవన విధానాన్ని మార్చే ఆలోచన చేయండి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఇచ్చిన ఒక్క గింజ నిత్య కల్పవృక్షం అవుతుంది. అంటే ఈరోజు అన్నం పెట్టే ప్రతి చేతికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, క్షమించండి బిడ్డ, అది శివుని నైతికత. శివుడు క్షమను ప్రతిరూపంగా తీసుకుంటాడు. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఓ శివుని ఆలయానికి వెళ్ళండి, లేదా శివుని చిత్రం ముందు దీపం వెలిగించండి. అది పెద్దగా ఉండక్కర్లేదు, కానీ ఆ దీపం వెలుగు మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకొని వస్తుంది. బాబా చెప్పిన శివుని గొప్పతనం, మనం మర్చిపోయిన సత్యం ఏంటో విందాం రండి. శివుడు నిశ్శబ్దంలో ఉన్నవాడు. ఆయన్ని పలకరించే ప్రతి మనసు శాంతి పొంది వెలిగిపోతుంది. మన జీవితంలో ఎంత దెబ్బతిన్నా ఒక శివుని భావన, ఒక బాబా కళ్ళు చూస్తే చాలు మారిపోతాయి. ఈ శివరాత్రి జీవితం మారే రోజు. ఏంటో తెలుసుకుందాం రండి బాబా మాటల్లో. బాబా గారు మళ్ళీ ఈ శివరాత్రి గురించి ఇలా చెప్తున్నారు. ఇది సిగ్నల్ బిడ్డ, నువ్వు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టం అంతే, ఇకపై వెలుగు. ఈ రోజు మీరు 1 గంట శివుని కోసం కేటాయిస్తే మీరు ఆశించినదే జరుగుతుంది. కర్మ విమోచనానికి బాబా సూచించిన మంత్రం ఏంటో తెలుసుకుందాం రండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్ కమేవ బంధనాన్ మృత్యుర్మిషయ మామృతాత్. ఈ మంత్రం రోజుకు 11 సార్లు మాస శివరాత్రి రోజు వరకు చదవండి. మీ ఆశలు నెరవేరుతాయి. బాబా మాట ఇది తల్లి. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీ గురించి ఒక అద్భుతమైన సంఘటనను తీసుకొచ్చాను, ఏంటో విను తల్లి. ఒకసారి ఒక యువకుడు ఉద్యోగం కోల్పోయాడు, మానసికంగా చాలా క్షీణించాడు. బాబా ఆశ్రయానికి వచ్చాడు. బాబా ఈ విధంగా చెప్పారు, ఈ మాస శివరాత్రి రోజు ఒక పేదవాడికి అన్నం పెట్టు, ఓం నమః శివాయ అని పలుకు. ఆ యువకుడు అలాగే చేశాడు. 1 నెల రోజుల్లో అతనికి విదేశీ కంపెనీ నుంచి ఉద్యోగం వచ్చింది. బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, నమ్మకం పెట్టు, నేను నీ కోసం వెళ్తాను అంటున్నారు. బాబా సందేశం నీకు ఈ వీడియో చూసిన వెంటనే జరగబోయేది ఇదే తల్లి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక చిన్న పని చేయాలి. దీపం వెలిగించండి, ఓం నమః శివాయ అని పలకండి, ఒక చిన్న కోరిక కోరండి. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, నీ కోరిక నాకెందుకు తెలియదు, నువ్వు గట్టిగా అడగకపోయినా నీ కన్నీళ్లే నాకు సంకేతం తల్లి. ఈ రోజు నుంచి నీ సమస్యలు తొలగిపోతాయి, ఎందుకంటే శివుని రోజు ఇది. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, శివునికి ఇష్టమైన 5 వస్తువులను శివునికి సమర్పించండి తల్లి. ఏంటంటే బిల్వ దళాలు, పాలు, తేనె, తులసి, గంధం. ఇవి శివునికి సమర్పించండి. ఇంట్లో చేసినా సరిపోతుంది. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ మాస శివరాత్రి నీవు చేసిన ప్రతి కార్యానికి నేను ప్రత్యక్షంగా ఉన్నట్టు పరిగణించు, అప్పుడు తేడా ఉంటుంది. మీరు ఈరోజు చేసిన పూజ శివునికి అంకితం చేయండి. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇక ముందు దుఃఖించకు బిడ్డ, ఈ శివరాత్రితో నీ బాధలు ముగుస్తాయి. ఒక దీపం వెలిగించు, నేను జీవితాన్ని వెలిగిస్తాను. ఇంకా బాబా గారు మనకేం చెప్తున్నారంటే, నీవు మీ ఇంట్లో ఉన్నా సరే నీ మనసులో శివునికి అభిషేకం చేయవచ్చు అంటున్నారు. ఎలాగో తెలుసుకుందాం రండి.
అభిషేకం అనేది కేవలం ఆలయంలో మాత్రమే చేయాల్సింది కాదు. మన మనసు శుద్ధిగా ఉంటే మన చేతిలో ఉన్న నీళ్లు కూడా పవిత్రమవుతాయి. ఈ మాస శివరాత్రి రోజున ఉదయం లేచి ఇలా చేయండి. గ్లాసులో నీళ్లు తీసుకోండి. శివుని ఫోటో లేదా లింగానికి అభిషేకం చేయండి. నామస్మరణ చేయండి. ఓం నమః శివాయ అని మనసులో ఉన్న కోరికను చెప్పండి. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, నీరు వంటికి వస్తే శివుడు సంతోషిస్తాడు. నీ మాటలు హృదయానికి తాకితే ఆయన వస్తాడు అంటున్నారు. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, శివుడు ఎక్కువగా మాటలను కోరడు, కానీ కొన్ని మాటలు మాత్రం ఆయన్ను వెంటనే ఆకట్టుకుంటాయి. ఏంటో తెలుసుకుందాం రండి. ఓం నమః శివాయ శివుని ప్రాణనామం. ఓం శంభో శంకర శివుణ్ణి శాంతియుత స్వరూపానికి పిలుపు. మా పాపాలు క్షమించు శివ, నా మార్గాన్ని చూపించు శంభో, నన్ను పట్టుకుని నడిపించు శివ. నిన్ను విమర్శించలేదు శివ, కానీ నీకు మరువలేను శివ. నాలో నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను శంభో. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఈ మాటలు మోసగించవు బిడ్డ, శివుడు విని స్పందిస్తాడు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఎటువంటి ఆలయానికి వెళ్ళలేని వారు కూడా ఈ విధంగా శివునికి పూజ చేయవచ్చు. ఇంట్లో శివుని ఫోటో ముందు దీపం పెట్టండి. బిల్వదళం లేకపోతే తులసి పూలు వినియోగించండి. నీళ్లు, పాలు, తేనె కలిపి అభిషేకం చేయండి. ఓం నమః శివాయ అని జపించండి. బాబా నమస్కారం కూడా చేయండి. భగవంతుని దర్శనం కన్నా గొప్పది భగవంతుని కోసం మీరు చేసే చిన్న పూజ. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ శివరాత్రి అనేది ఒక ముగింపు కాదు బిడ్డ, ఇది కొత్త ఆరంభానికి గడియారం. మీ ఆర్థిక సమస్యలు, కుటుంబ గొడవలు, ఉద్యోగం రాక, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఈ శివరాత్రితో ముగియబోతున్నాయి. శివుని ఆశీర్వాదంతో మీ జీవితంలో కొత్త వెలుగు వస్తుంది. ఒకవేళ ఇప్పటి వరకు ఎన్నిసార్లు చేసినా కూడా ఫలితం అనేది కనపడలేదా బిడ్డ? కానీ ఇప్పుడు నన్ను నమ్ము బిడ్డ, ఈ ఒక్కసారి ఈ మాస శివరాత్రికి నేను చెప్పినట్టు చెయ్యి, నీ జీవితం మారబోతుంది బిడ్డ. ఇంకా మీకు నమ్మకం కలగట్లేదు కదా బిడ్డ? ఇంకొక సంఘటన చెప్తాను వినండి. ఒకతను డబ్బుల కోసం చాలా పాటలు పడుతున్నాడు. ఎక్కడ చూసినా నిరాశే. కానీ బాబా ఇలా చెప్పారు, ఈ శివరాత్రి రోజు ఒక అన్నపూర్ణ ఆలయంలో 5 మందికి అన్నం పెట్టండి. అన్వేష్ అలా చేశాడు. ఒక వారం లోపల అతనికి ఒక బ్రాండ్ కంపెనీ నుంచి ఉద్యోగం వచ్చింది. అతను ఏడ్చి బాబా పాదాల దగ్గర పడిపోయాడు. ఇంకో సంఘటన చెప్తాను వినిబిడ్డ. శ్రీలత అనే గృహిణి, ఆమెకు పిల్లలు కలగట్లేదు. 7 ఏళ్లుగా బాబా దగ్గరికి వెళ్ళింది. బాబా ఆమెకు ఇలా చెప్పారు, శివరాత్రి రోజు శివునికి 3 దీపాలు వెలిగించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు పలుకు. ఆమె చేయగానే 3 నెలల్లో గర్భం దాల్చింది. ఇప్పుడు ఆమె తన బిడ్డను బాబా నామంతో పెంచుకుంటుంది. భక్తితో చేయాలి, రూపానికి కాదు భావనకి తల్లి. మంచిని చేయాలి, పేదవారికి సహాయం చేయండి. శివుడి నామం రోజు నిండా మౌనంగా చెప్పండి. ఈ 3 చేస్తే శివుడు నీ ఇంటి కిటికీలో నించొని చూస్తాడు బిడ్డ. ఆ దివ్య దృష్టి చాలు నీ జీవితాన్ని వెలిగించడానికి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఈ మహాశివరాత్రి రాత్రి మీరు ఇలా చేయండి. ఒక కాగితం తీసుకోండి. మీ కోరికను స్వచ్ఛమైన హృదయంతో రాయండి. అది శివుని పాదాల దగ్గర ఉంచండి. ఓం నమః శివాయ అనే జపాన్ని జపించండి. రాసిన కోరికను శివుడు చినుకులా చదువుతాడు, వానలా తీరుస్తాడు. బాబాగారు మనకి ఒక పద్య రూపంలో ఈ విధంగా చెప్తున్నారు. ఓం శంభో, నీ నామం నాలో ఉండగా దుఃఖం నన్ను తాకలేకపోయేలా ఒక చిన్న దీపంలా వెలిగిన నీ కరుణలో నేను వెలుగుతా. ఈ శివరాత్రిని మీరు మీ జీవితం మారేందుకు ఒక బిందువుగా మార్చుకోండి తల్లి. తల్లి, ఈ బాబా చెప్పిన శుభవార్త ఇదే తల్లి. ఈ మాస శివరాత్రి నువ్వు పూజ చేస్తే నీ మనసులో ఉండే బాధ కనపడదు, నీ కోరిక తీర్చబడుతుంది. నేనున్నా నీ పక్కన. మీ ఇంట్లో దీపం వెలిగించండి. ఓం నమః శివాయ అని పలకండి. మీ కోరికను మనసులో పెట్టుకొని శివుణ్ణి ఆరాధించండి. ఇది మామూలు మాస శివరాత్రి కాదు బిడ్డ, ఇది బాబా ఇచ్చిన జీవిత మార్పు అవకాశం. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఓం నమః శివాయ అన్న నామం నీ శరీరంలోని 5 తత్వాలను శుద్ధి చేస్తుంది. ఈ నామంలో ఉన్న 5 అక్షరాలు మనం పంచభూతాలను సూచిస్తాయి. ఏంటంటే ఓం ఆకారం, నా వాయువు, మా అగ్ని, సి నీరు, వా భూమి, యా జీవశక్తి. ఈ నామాన్ని పలికిన ప్రతిసారి నీ అంతరాత్మ బలపడుతుంది. బాహ్య ప్రపంచానికి భయపడవలసిన అవసరం లేదు. శివుని నామజపం ఒక మానసిక జాగరణ. అది మనలో నిద్రిస్తున్న శక్తిని నిద్రలేపుతుంది. శివునికి ఏదైనా సమర్పించాలనుకుంటున్నారా? మీ మనసులో ఉన్న అహంకారాన్ని సమర్పించు బిడ్డ. బహుమతి అనేది పదార్థం కాదు బిడ్డ, అది మన భావన.
ఈ మాస శివరాత్రికి మీరు ఇలాంటి బహుమతులు ఇవ్వండి. ఒక చెడు అలవాటుని విడిచివేయండి. ఒక మంచి మాటను మీ కుటుంబ సభ్యులకి చెప్పండి. ఒక పేదవానికి కనీసం నీళ్లు ఇవ్వండి. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, మన ముద్రలు కాక మన మానవత్వాన్ని చూస్తాడు. అదే శివతత్వం. ఈ రాత్రి అంటే అర్ధరాత్రి సమయంలో శక్తులు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. ఈ అర్ధరాత్రి జాగారాల ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి. కర్మల మూలాన్ని తుడిచివేస్తుంది. అగ్నితత్వం ఉద్భవించి మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది. భగవంతుని సాన్నిధ్యాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ రాత్రి నిద్రపోతే అదృష్టాన్ని కోల్పోతావు, కానీ నన్ను పిలిస్తే నేనెప్పుడూ పిలుపు వినగలను. ఈ అర్ధరాత్రి శివరాత్రి రాత్రి 12 గంటలకు మీరు కనీసం 5 నిమిషాలు ఓం నమశివాయ అని నామస్మరణ చేయండి. మీరు చేసే ఆధ్యాత్మిక స్నానం అవుతుంది. శివునికి ఇష్టమైన 5 నియమాలు. సత్యం మాట్లాడు, శివుడు అబద్ధాలు పఠించడు, ధర్మంగా జీవించు, తినే ముందు ఇతరులను ఆలోచించు, క్షమించు, మంచివాడు క్షమించగలడు, శివుడు అన్నీ చూడగలడు, ఆలస్యం వద్దు, ధర్మం ఆలస్యం చేస్తే అదృష్టం వెనకబడుతుంది, భక్తిగా కాక ప్రేమతో పూజించు, శివుడు భయాన్ని కాదు ప్రేమను కోరుకుంటాడు. ఈ నియమాలను పాటించిన వారు క్షేమంగా ఉంటారని బాబా చెప్తున్నారు. శివునికి ప్రత్యేకంగా ఉండే పూజ ఏంటో తెలుసుకుందాం రండి. శివతాండవ స్తోత్రం అనేది శివుని ఆధ్యాత్మికంగా ఆత్మశక్తికి హార్మోన్స్ లాంటిది శక్తివంతమైన ప్రార్థన. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, నీవు శివతాండవం చదువుతూ ఊహించు, శివుడు నీ హృదయంలో తాండవం చేస్తున్నాడని, నీ జీవితంలోని చెడును తొలగిస్తాడని. ఈ శ్లోకాన్ని మహాశివరాత్రి రోజు ఒకసారి చదివినా మీ ఇంట్లో శక్తి వస్తుంది. ఎవరైతే చదవలేరో ఆ వీడియో వినడం వంటివి చేసినా కూడా శక్తినిస్తుంది. నీ జీవితం ఎందుకు ఆగిపోయింది అనే బాబా చెప్పే 3 కారణాలేంటో తెలుసుకుందాం రండి. జీవితం నిలిచిపోయిందని అనిపిస్తే 3 అంశాలను పరీక్షించు బిడ్డ. నువ్వు ఎవరికైనా బాధించావా? నిజం దాచడానికి అబద్ధాలు పలికావా? శివుణ్ణి మర్చిపోయావా? ఈ 3టిలో ఏదైనా ఉంటే ఆ సమస్యకు కారణమవుతాయి. శివరాత్రి అనేది ఈ బంధాల నుండి విముక్తి పొందే ఉత్తమ సమయం. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, పాపాలని ఒప్పుకోండి, క్షమించమని వేడుకోండి, ఓం నమశివాయ అని జపించండి. భక్తి లేకపోతే భగవంతుడు ఉన్నాడా? ఒకసారి ఓ భక్తుడు బాబాను ఇలా అడిగాడు, బాబా నాకు భక్తి బలంగా లేదు, అయినా శివుడు ఆశీర్వదిస్తాడా అని. అప్పుడు బాబా చిరునవ్వుతో ఇలా అన్నాడు, నీవు నీ తల్లి పిలిస్తే ఆమె పరుగులు తీయదు, కానీ వినకపోతుందా? అలాగే బిడ్డ, నీవు నిజంగా పిలిస్తే శివుడు పరుగులు తీయకపోయినా నిన్ను వదిలిపెట్టడు. అంటే భక్తి అంటే నిత్యం స్మరణ, స్వల్పమైన ప్రేమ. ఈ మాస శివరాత్రి రోజు మీరెంత చిన్నగా అయినా శివుణ్ణి పిలిస్తే ఆయన మీ తలుపు తడతాడు. బాబా ఇచ్చిన శివరాత్రి శాంతి మంత్రం ఏంటో తెలుసుకుందాం రండి. ఈ మంత్రాన్ని మాస శివరాత్రి రోజున రాత్రి 10:30 నుండి 11:30 మధ్య ధ్యానం చేస్తూ పలకండి. శివోహం శివోహం శివోహం. అర్థం, నేనే శివుడు, నేనే శక్తి, నేను శుద్ధమైన శాంతి. ఈ ధ్యానం ఆత్మశక్తిని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, మనసులో స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఈ మంత్రం నీ మనసు లోపల భగవంతుణ్ణి ఆరాధిస్తూ పలుకు, నీ జీవితం మారిపోతుంది. శివునికి ఇవ్వగలిగిన గొప్ప బహుమతి ఏంటో తెలుసా బిడ్డ నీకు? శివుడు మనల్ని పిలిచే పద్ధతి భిన్నంగా ఉంటుంది. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, నీవు వేరొకరిలా మారి శివుణ్ణి ఆకట్టుకునే పనిలో పడకురా బిడ్డ. నీవుగా ఉన్నప్పుడు నీవే శివుడివి. ఇది మీకు శాశ్వతమైన మార్గదర్శనం. అంటే నిజమైన వ్యక్తిత్వం ప్లస్ మంచి హృదయం ప్లస్ ధర్మంలో నడవడం అన్నీ కలిపితే శివునికి సమర్పణ. ఈ మాస శివరాత్రి నీ జీవితం మారే గడియారం. బాబా నీ పక్కన ఉన్నాడు, శివుడు నీ గుండెల్లో ఉన్నాడు. దీపం వెలిగించు, నామం పలుకు, బాధలు మర్చిపో. ఈ రాత్రి దేవుని కరుణ నీ దారిని వెలిగిస్తుంది. చూసారా బాబాగారు మాస శివరాత్రి గురించి ఎంత చక్కటి సందేశాన్ని ఇచ్చారో. ఈ సందేశాన్ని మీరు సద్వినియోగపరచుకొని ఈ మాస శివరాత్రికి బాబాగారు చెప్పినట్లుగా చేసినట్లయితే మీ సమస్యలన్నీ తీరిపోతాయి, మీ జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి. అదేవిధంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నా సరే విఫలమవుతుంటే ఈ బాబాగారు చెప్పిన సందేశాన్ని విని బాబాగారు చెప్పినవి పాటించినట్లయితే, బాబాగారు చెప్పిన ఈ ఒక్క పని చేసినట్లయితే, ఆ రోజు మంత్రం చదివినట్లయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి, మీ జీవితం మారిపోతుంది. కాబట్టి బాబాగారు ఇచ్చిన ఈ సందేశాన్ని దుర్వినియోగపరచకుండా మీరు సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అయ్యి బాబాగారి సందేశాలు అనేవి ఇంకొంతమందిని మార్చి వారి జీవితంలో కూడా వెలుగును తీసుకొని వస్తాయి. ఈ వీడియోని పూర్తిగా ఎవరైతే చూశారో వారందరికీ ధన్యవాదాలు. అలాగే బాబాగారి ఆశీస్సులు, ఆ మహాశివుని ఆశీస్సులు కూడా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక చక్కటి అద్భుతమైన బాబాగారి సందేశంతో ఇంకో వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి బాబాగారి సందేశాలు కావాలి, మీకున్న సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు బాబాగారి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వీలైతే కామెంట్ చేయండి. అటువంటి సందేశాలను మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోగాకండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.